భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఏమైంది చెప్పు. నువ్వేమన్నావు? నాకు గణపతి శ్లోకం నేర్పిస్తానన్నావు కదా. అదే కదా నేర్చుకున్నాను. ఇందులో గణపతి ఎక్కడుంది? అదని ఆయన పెళ్ళే లేదు కదా. ఇది విష్ణుమూర్తి మీద శ్లోకం. విష్ణు అనే మాట ఉంది కానీ శ్లోకం గణపతి దేవుడి శ్లోకమే. అలా ఎలా అవుతుంది? ఇది ఎలా ఉందంటే ఇల్లు రామాది కానీ ఉండేది ఇంకెవలో. నీకేం తెలుస్తుందా? అయ్యో నా బుజ్జి మహాపండితుడా, ఏదైనా ప్రశ్న అడిగాక సమాధానం విని అర్థం చేసుకునే శక్తి కూడా ఉండాలా వదా? ఇప్పుడు నేను చెప్తాను ఈ సూత్రానికి అర్థం ఏంటో. రా ఇలా రా, దా కూర్చో. శుక్లాం వరధరం అంటే ఎవరంటే శ్వేత వస్త్రాలు ధరించేవాడు అని. విష్ణు అంతటా నిండినవాడు అని. సర్వవ్యాపి. శశివర్ణం అంటే ఆయన వర్చస్సు చంద్రబింబం ప్రకాశం కంటే కాంతివంతమైనది అని. చతుర్భుజం అంటే 4 భుజాలున్నాయి అని. ప్రసన్న వదనం ఆయన మొహంలో దయ కరుణ ఉట్టిపడుతుంటాయి అని. ధ్యాయేత్ రండి వారిపైనే దృష్టి కేంద్రీకరిద్దాం. సర్వ విఘ్నోపశాంతయే దీనికి అర్థం ఏమిటంటే ఆయన్ని ఆరాధిస్తే సమస్త దుఃఖం కష్టం విపత్తులు ఆపదలు బాధలు ఆటంకాలకి కారణాలు తొలగిస్తాడు అని. ఇవన్నీ విఘ్నేశ్వరుడి గురించే చెప్పారు కనుక ఈ శ్లోకం నీ గణపతి దేవుడి గురించే గుండప్ప. ఆయన సూత్రమే ఇది.